ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతగానో నమ్ముకున్న నీ బంధంలో తప్పనిసరిగా నువ్వు ఒక మార్పునైతే చూస్తావు. నాపై నమ్మకంతో పూర్తిగా నేను చెప్పే ఈ సందేశాన్ని విను అమ్మా అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. తల్లి, నువ్వు ఎంతగానో నమ్ముకున్న నీ బంధంలో తప్పకుండా ఒక మార్పు అయితే వస్తుంది. నేను ఎప్పటి నుంచో ఈ సందేశాన్ని నీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కానీ కొన్ని గడ్డు పరిస్థితులను నువ్వు ఎదుర్కొన్నప్పుడు నేను చెప్పే ఈ సందేశం నీ చెవిన పడదు. కాబట్టి నీ పరిస్థితులన్నీ చక్కబడినప్పుడే నేను నీ కోసం ఈ మాటలను చెప్పడానికి సిద్ధంగా వచ్చాను. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది కదా. అలాంటప్పుడు బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమైన శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నీలో చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనవలసిన శక్తి నీ దరికి వచ్చింది. కాబట్టి ఏదైనా అనుభవించే వాళ్ళకే, కష్టాలను ఎదుర్కొనే వాళ్ళకే ఆ భగవంతుడు కష్టాలను ఇస్తాడని మీరందరూ అనుకుంటున్నారు. నిజమే, మీరు అనుకున్నవన్నీ నిజమే. కానీ ఎప్పుడు బాబా నా బంధంలో మార్పు వస్తుంది అని నువ్వు నన్ను పదే పదే రోజు అడుగుతున్నావు కదా. ఖచ్చితంగా నీ బంధంలో మార్పును వెలికి తీయడానికే నేను నా ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. అతడు చేసే ప్రవర్తన వల్ల నీ కుటుంబం మొత్తం చాలా పరిస్థితులకు దిగజారింది. చెడు వ్యసనాలకు బానిస అయిపోయి నిన్ను ఎంతగానో చూసుకునే నీ వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నారని నాకు తెలుసు. అతనికి ఎలాగైనా సరైన బుద్ధి చెప్పాలన్నదే నా ప్రయత్నం. అతనిలో ఒక మార్పు తీసుకురావాలన్నదే నేను చేస్తున్న ప్రయత్నం. ఎప్పుడు కూడా ఇలా నా బాధపడుతూనే ఉన్నావు కదమ్మా. బాబా, ఎప్పుడు కూడా నేను ఒంటరిలాగానే ఉన్నాను. ఎందరూ ఉన్నా కూడా నా చుట్టూ మాత్రం నేను ఒక మనిషిలాగానే ఒంటరిగా మిగిలిపోయాను. అందరూ ఉండి అనాథలా బ్రతుకుతున్నాను. నేను ఎంతగానో నమ్ముకున్న నా వ్యక్తే నన్ను మోసం చేస్తున్నారని తెలిసి కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు ఎందుకు ఈ పరీక్షలు? నేను ఏమి పాపం చేశాను? పుట్టింట్లో ఎంతో సంతోషంగా పెరిగిన నేను అత్తగారింట్లో ఇలా బాధలు అనుభవించాల్సిన కర్మ నాకెందుకు రాసిపెట్టావు భగవంతుడా అని ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నావు కదా. తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నా కానీ పుట్టింట్లో ఉన్నంత సంతోషం అత్తగారింట్లో నాకు రావడం లేదు. కేవలం ఒక పని మనిషిలాగానే నేను ఇంట్లో బ్రతుకుతూ ఉన్నాను. అందరికీ అన్నం చేసే ఒక ఆయలాగా, ఒక పని మనిషిలాగా ఇంట్లో నేను చాకరీ చేయడానికే వచ్చినలాగుంది నాకు అని నువ్వు ఎప్పుడు కూడా మదన పడుతూ ఉంటావు. కానీ నేను ఒక విషయం చెప్పనా తల్లి, నీవు ఆ కుటుంబం నుంచి ఈ కుటుంబంలోకి అడుగు పెట్టావంటేనే నీకు సంతోషాలన్నీ చేకూరుతాయని నేను నీకు మాటిస్తున్నాను. అలా ఎప్పటికీ అనుకోకూడదు. నేను తల్లిదండ్రుల ఇంట్లో సంతోషంగా ఉన్న అత్తవారింట్లో చాలా బాధపడుతున్నాననే మనోవేదనకు నువ్వు గురి అవుతున్న ఆలోచనను మొదటగా తీసేయి. ఎందుకంటే ప్రతి మనిషి ఎప్పుడు కూడా ఒక వయసు దగ్గరే ఆగిపోరు కదా. వయసుని దాటుకుంటూ ఎన్నో బంధాలను మనం దాటవలసి వస్తుంది. ఆ బంధాలను మనం ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో కాపాడుకోవాలి. నిన్ను నమ్ముకున్న నీ బంధమే నిన్ను మోసం చేస్తూ ఉంటే నేను ఎలా ఉండాలి బాబా అని నువ్వు నన్ను ప్రశ్న వేస్తున్నావు.
నీకు ఒక మంచి సరైన దారిలోకి తీసుకురావాలన్నదే నేను ఎన్నో రకాలుగా ప్రయత్నమైతే చేస్తున్నాను. నువ్వు కొంచెమైతే వేచి ఉండు, ఓపికతో ఉండు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకూడదు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది కదా. ఎవరి గురించి చెడుగా కూడా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా సరే చెడుగా ఆలోచించినా, చెడుగా మాట్లాడినా కూడా నువ్వు స్పందించకు. ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఎవరు చేసిన పాపానికి వారే ఫలితం అనుభవించక తప్పదు. నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవిస్తున్నావు కదా, ఇంకొకరు అనుభవించరు. ఇదే ఆనంద మార్గం అవుతుంది. మనలో ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. నువ్వు చేసిన పాప పుణ్యాల వలనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని నువ్వు అర్థం చేసుకో. గత జన్మలో కొన్ని పాపాలను చేయడం వలనే ఈ జన్మలో నువ్వు చాలా కష్టాలను అనుభవిస్తున్నావు. కాబట్టి ఈ జన్మలోనైనా నువ్వు సంతోషాలను అందరినీ సంతోషపరిచి అందరినీ బాగా చూసుకుంటూ ఉండు. కనీసం పుణ్య ఫలాలను దక్కించుకోవడానికైనా ప్రయత్నించు. అలా కాకుండా ఎప్పుడు ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన రీతిని నువ్వు మొదటగా తీసివేయాలి. అందరినీ ఒక బంధువులు మనమని చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థానానికైతే చేరుకుంటారు. మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు తల్లి. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు. నేను నీ ఎదురుగానే ఉంటాను. అమ్మా, నువ్వు నా ఎదుట నిలబడి ఇలా ప్రార్థించు. బాబా, నేను ఇంతవరకు ఎన్నో హీనమైన పరిస్థితులు అనుభవించాను. ఇకపై ఈ పాప కర్మలన్నీ నీకు అప్పగిస్తున్నాను. నన్ను అనుగ్రహించి కాపాడు. నాకు సంతోషాన్ని సమర్పించు. ఆపై నీ జీవితంలో వచ్చే మంచి రోజులు గమనిస్తే నీకు సర్వం అవుతుంది. కానీ నేను చెప్పినవన్నీ పాటించాలి. గుర్తుంచుకో మరి. పాపకర్మలు నువ్వు దారిపోయాలి. కానీ పుణ్యకర్మలను నేనే స్వయంగా నీకు తీసుకోగలను. చల్లగా ఉండు తల్లి. అదే నేను ఇబ్బంది పెడుతున్నా, గురి చేస్తున్న నీ యొక్క పాపపు కర్మలన్నీ నాకు దారపోయి అని నేను అంటున్నాను. అవి నా యొక్క ఖాతాలో వేసుకొని నీకు పుణ్యకర్మలను ఇస్తాను. ఇదేమి నీకే చేస్తున్నానని అనుకుంటున్నావేమో. కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఈ పని నాకు రాసిపెట్టి ఉంది. ఎవరికి ఏది అవసరమో అది వారికి ఇస్తూ ఉండి వారి దగ్గర నేను తీసుకుంటూ ఉంటాను. అది పాపమైనా పుణ్యమైనా సరే వారి భాగ్యాన్ని బట్టి మారిపోతుంది. ఇన్ని చేస్తేనే నన్ను ఈ కష్టాల నుండి బయటకు తీసుకొస్తావా బాబా అని నువ్వు నన్ను అడగొచ్చు. నిజమే. నేను ఒకటి అడుగుతాను తల్లి. అది నీ దగ్గర ఉన్నందువల్లే నీకు ఈ కష్టాలు. దానిని నేను స్వీకరించి నిన్ను విముక్తిరాల్ని చేస్తాను. ఏమిటది నీకు ఇచ్చే గొప్ప కానుక? నా దగ్గర ఏముంది బాబా అని అనుకుంటున్నావు కదా. ఖచ్చితంగా అది ఉంది కనుకనే నేను అడుగుతున్నాను. అదే తల్లి, నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ పాప కర్మలు నాకు ఇచ్చేసేయి. నా నుంచి నువ్వు నా ఖాతాలో వేసేయి ఆ పాపాలన్నీ. నీకు పుణ్యకర్మలను నేనైతే ఇస్తాను. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. నా మనసు ఎంతో ఆనంద పారవస్యంలో తేలిపోతుంది. ఎందుకు బాబా ఇంత ఆనందం అని మీరు అనుకుంటున్నారు కదా. బిడ్డ, నీకు మంచి జరిగి నీ జీవితంలోకి సంతోషాలు వెలువ వస్తే ముందుగా ఆనందపడేది నేనే కదా. నీ భాగస్వామితో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. ఖచ్చితంగా నువ్వు ఏ బంధంలో అయితే మార్పు రావాలని పరితపించిపోతున్నావో ఆ బంధంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా నేను చేస్తాను. కేవలం నీ కోసమే ఉండేలాగా కూడా నేను చేస్తాను. ఇతర ఆలోచనలు, చెడు వ్యసనాలు వాళ్ళ నుంచి నేను తొలగించేస్తాను. నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా నన్ను నమ్ముకొని ముందుకు వెళ్ళు. ఈ బాబా ఉండగా నీకు ఎప్పుడు కూడా భయం లేదు. శుభగడియల కోసమే కదా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నది. నీవు ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు కోసమే ఎదురు చూశావు. ఆ రోజు వచ్చి నీకు నీ కుటుంబానికి సంబరాలు ఇస్తుంది. ఇక నీ జీవితం నుండి కష్టాలన్నీ అన్నీ తొలగిపోతాయి. ఇక ముందు ఎప్పుడు కూడా నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ కష్టము ఉండదు. మీరు అనుభవించవలసిన శిక్ష ఈ రోజుతో పూర్తయింది. ఇక ముందు ఉన్న జీవితమంతా సంతోషమయమే.
ధనధాన్యాలకు మాత్రమే కాదు, బంధుమిత్రుల బలం కూడా తోడవుతుంది. ఆరోగ్యము కుదుట పడుతుంది. నువ్వు నీ కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం గడుపుతావు. పిల్లలు అనుకున్న రంగంలో అత్యుత్తమ స్థానంలో ఉంటారు. ఇక ఎటువంటి భయం పెట్టుకోకు తల్లి. పిల్లలు అనుకున్నది సాధించి వారికి వివాహం చేసి వారి ఆనందాన్ని కూడా నువ్వు చూస్తావు. వారి బిడ్డలతో కూడా నువ్వు ఆడుకుంటావు. ఇకపై నీకు అన్ని మంచి రోజులే అని నేను చెప్తున్నాను కదా. ఖచ్చితంగా నువ్వు వేచి ఉండు. కొన్ని గంటలు మాత్రమే ఇక నీకు సమయం ఉంది. చూసావా, ఇన్ని ఇబ్బందులు పడ్డావు కదా. భూమిపైన నరకం చూసావు నువ్వు. బహుశా నీవు పడిన కష్టం ఈ ప్రపంచంలో ఎవరూ అనుభవించి ఉండరు. అయితే నీ నమ్మకమే నిన్ను నిలబెట్టింది. నువ్వు పడిన కష్టాలని ఎన్నో రెట్లు సంతోషాలైతే పొందావు కదా. ఇదే నువ్వు బాధలో ఉన్న వారికి తెలియజేసి వారికి కూడా ధైర్యాన్ని ఇవ్వు. ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా నీకు మారుతుంది. మీ కుటుంబానికి పట్టిన దారిద్ర్యం అంతా తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం అయితే నీకు చేకూరుతుంది. తద్వారా మీ జీవితం మంచి స్థాయికైతే చేరుతుంది. ఇకపై నీకు అన్ని సంతోషాలేని మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా నువ్వు బాధపడకు. నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది. అనుభవిస్తున్నవన్నీ అనుకున్నట్లుగా అన్నీ తొలగిపోతాయి. అనుకున్నప్పుడు నీకు అంతా మంచి జరుగుతుందని నీకు మాటిస్తున్నాను. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయం నీ సొంతమవుతుంది. ఇకపై నుండి మీ భార్యాభర్తల మధ్యన వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్య దాంపత్యం అయితే నీకు ఏర్పడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగాను ఆరోగ్యంగాను కూడా వృద్ధి చెందుతుంది. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నేను మీ గురించి మరియు మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకండి. నాకు అన్నీ తెలుసు. ఎవరితోనూ ఏమీ అనకండి. ప్రశాంతంగా ఉండండి. ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇది నా ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయి. కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈ రోజే నీ కష్టాలు తొలగిపోవచ్చు. మార్పు అన్నది క్షణాలలో జరుగుతుంది. ఓర్పుగా ఉండు. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. ఆపై అంతా నేను చూసుకుంటాను కదా. ఎల్లప్పుడూ నీకు రక్షణగా ఉంటాను. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలకు ఈరోజు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇక నుండి అన్ని సంతోషాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. నీ బంధంలో ఒక చక్కటి మార్పునైతే నేను తీసుకొచ్చి మీ అన్యోన్య దాంపత్య జీవితం సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను. ఇకపై మీ ఇద్దరు బిడ్డలతో ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలైతే చెప్పారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అనుకోవాలన్నమాట. అలా కాకుండా అపనమ్మకంతో ఉంటే కనుక ఏది చెప్పినా మనం నమ్మము. పూర్తి విశ్వాసంతో ఉంటేనే మనం బాబాగారు చెప్పిన మాటలు మనకు బాగా అర్థమవుతాయి. బాబాగారు మనకు చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ, బాబాగారు ఇస్తున్నటువంటి పరిహారాలు కానీ, బాబాగారు ఏదైనా మనకు మంత్రం చెప్తూ ఉంటారు కదండి, అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉండాలి. అలా పాటిస్తూ ఉండడం వల్ల మీ జీవితం ఒక సంతోషమైన బాట అనేది పడుతుందన్నమాట. ఎప్పుడు కూడా పూర్తి విశ్వాసాన్ని మీరు వదలకండి. పూర్తి నమ్మకంతో ఉండాలన్నమాట. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.